మన శాస్త్రంలో చాలా సందర్భాల్లో చాలా పూజలు హోమాలు చెప్పారు. దాంట్లో ఒకటైనటువంటి ధన్వంతరి ఆరాధన అంటాం. ధన్వంతరి హోమం చేయడం కానీ, ధన్వంతరి జపం చేయడం కానీ. ధన్వంతరి అనగా హెల్త్ గార్డ్ అని, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే డిపార్ట్మెంట్ దేవుడు ఎవరు అంటే ధన్వంతరి అని. అలాంటి ధన్వంతరి మంత్రాన్ని జపిస్తే మనకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు కాలంలో ప్రతి ఒక్కరికి కూడా రిక్వైర్ అయిన సబ్జెక్ట్ ఇది. ఎవరిని చూసినా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి అనారోగ్య బాధలు లేకుండా ఉండాలి అంటే డాక్టర్ చెప్పిన సలహాలు తీసుకుంటూ అలానే ఈ ధన్వంతరి విష్ణువును ఆరాధించడం. ధన్వంతరిని ఆరాధిస్తే మనకు సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతాం. మనకి లోకల్లో చాలామందిని చూస్తూ ఉంటాం, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకొని ఉంటున్నారు చిన్న పిల్లలు కూడా. ఎందుకంటే ఏమైనా అనారోగ్యం కలిగితే అది మనకు సపోర్ట్గా ఉంటుంది అని. కానీ దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ధన్వంతరిని ఆరాధించడం, ధన్వంతరి మంత్రాన్ని జపించడం, ధన్వంతరి హోమాన్ని చేయించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు అని మన శాస్త్రాలు ఎప్పుడో చెప్పాయి.